విజయవాడ పడమట్లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా రేకుల షెడ్ని బ్యూటీ పార్లర్గా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సిఐ మోహన్ రెడ్డి వెల్లడించారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు వంటి ఆర్గనైజర్ నాగేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు చర్యలు తీసుకున్నారు. మొత్తం 3 విటులు మరియు 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు నగర పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద నిఘా ఎప్పుడూ ఉంటుందని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నగర బహిష్కరణకు అనేక శిక్షలు ఉన్నాయని ఆయన అన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింకులు ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో 3 విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెనంలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ విటులు కూడా విజయవాడలో గుంటూరుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు.